హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాంష్ మౌనిక. అసలు ఈరోజు ఏం చేయాలనుకున్నామంటే మేము ఒకటైతే డిసైడ్ అయ్యామన్నమాట. ఇంట్లో మనకి కొంచెం వర్షం పడ్డా కానీ కొంచెం ఏమన్నా ఖాళీగా ఉన్న టైంలో కానీ మనం ఏదో ఒకటి స్నాక్స్ అయితే కోరుకుంటాం కదా. సో మేము కూడా అలాగే అనుకున్నాం అనమాట. సో మేము మురుకులు అయితే చేయాలని అయితే అనుకున్నాం. ఎప్పటి నుంచో నేను మా అమ్మతోటి చెప్తూ ఉన్నాను, కానీ ఇప్పటికీ కుదిరిందనమాట. మొత్తానికైతే రేషన్ బియ్యం మొత్తం కడిగి మొత్తం పురుగులు రాళ్ళు ఏమీ లేకుండా చేసి మొత్తం వేయించి అయితే పెట్టింది మా అమ్మ. వేయించి పెట్టడం వల్ల అయితే అందులోనే ఉన్న పురుగులు కానీ ఏమున్నా కానీ ఈజీగా మనము తీసేయగలుగుతాము. ఆ తర్వాత పప్పులు, శనగపప్పు, మినపప్పు అదంతా వేయించి కూడా పట్టిందనమాట. మొత్తం మా అమ్మ ఎంత తీసుకుందంటే 2 కేజీల బియ్యం అయితే తీసుకుంది. అందులోనే మొత్తం పట్టించి వామ, కారం, సాల్ట్, పసుపు అవన్నీ వేసి మొత్తం కలిపి పెట్టింది అనమాట. ఆ తర్వాత వేడి నీళ్ళు అయితే యూజ్ చేసింది. వేడి నీళ్ళు యూజ్ చేయడం వల్ల మంచిగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట మురుకులు. తినడానికి కూడా మనం ఇంకా ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి మా అమ్మ ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ ఇదే అనమాట. ఎప్పుడైనా మురుకులు చేసేటప్పుడు అయితే ఇదంతా మెత్తగా ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకుందన్నమాట. మా బాబు మా బుడ్డోడు కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. వాడు కూడా కలపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మురుకులు చేయడానికి మేమైతే కొత్తగా మిషన్ అయితే తీసుకొచ్చాము. అది 450 రూపీస్ అయితే పడింది. బాగానే ఉంది. అది కొంచెం ఈజీ ప్రాసెసే, కాకపోతే పైన అది ఉంది కదా బటన్, అక్కడ ప్రెస్ చేయడానికి కొంచెము మనం పిండి అంతా లోపల పెట్టి ప్రెస్ చేసేటప్పుడు ఒకటేసారి తన్నుకొని వస్తుందన్నమాట. అక్కడ కొంచెం ట్రబుల్ అయితే ఇచ్చింది. మనం కూడా చూసి తీసుకోవాలన్నమాట. సో దట్ ఈజీగా మనం చేయగలుగుతాము. ఒకవేళ మనం ఇప్పుడు చేస్తూ ఉండగా మధ్యలో ట్రబుల్ కనుక వస్తే కనుక అప్పుడు అంతా కొలాప్స్ అయితే అయిపోతుంది. ఎందుకు చేస్తున్నాం అన్నట్టుగానే అనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కొంచెం చూసి అయితే తీసుకోండి, ఇలాంటి మిషన్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. అసలు పైన చూసారా, ఎండ అయితే బీభత్సంగా ఉంది, మామూలుగా కాదు. పైన ఎండ, కింద మంట, చాలా చాలా ఇబ్బందిగా అయితే అయిపోయింది. మొత్తానికి మా అమ్మనైతే ఎండ నుంచి బయటికి లోపలికి వెళ్ళిపోమని అయితే మేము చెప్పాము. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి మిగిలిన పిండి మొత్తం ఇద్దరం కలిపి అయితే చేసామన్నమాట. అది కూడా మాకు కూడా చాలా ట్రబులే ఇచ్చింది. అయినా కానీ చేసాము, ఇక కంప్లీట్ చేయాలి కదా తప్పకుండా అని కంప్లీట్ అయితే చేసాము. ఎండలు అయితే బీభత్సంగా మండిపోతున్నాయి. అసలు ఈ ఎండలో ఇంత చేయడం అవసరమా అని అనుకుంటారేమో మీరు. కాకపోతే మా తమ్ముడు ఈరోజు వెళ్ళిపోతున్నాడు కదా, అందుకోసమని ఎలాగైనా చేయాలి. మళ్ళీ నైట్ ఉన్నాడు ఆయన, డేలో ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాడు కాబట్టి మేము ఎట్లయినా ఎండలో అయినా పర్వాలేదు ఇక్కడ కూర్చొని చేయాలని అనుకుని చేస్తున్నాం అనమాట. ఇక మా తమ్ముడు ఫైనల్గా ఏం చేసిండంటే మొత్తం మురుకులంతా అక్కడ నిండా పోసేస్తున్నాడు అనమాట. సో దట్ తొందరగా అయిపోవాలి అన్నట్టు ఉన్నాడు. అయినా తొందరగానే చేసేసామన్నమాట. లాస్ట్ ఇక నాకు కూడా టైర్డ్ అయిపోయింది, ఎండ బాగా మండిపోతుంది, ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్నా. ఇక నేనైతే ఎలాగో అలా మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేసేసామన్నమాట ఫైనల్లీ. అసలు మురుకులు అయితే ఇక అందరికి ఇష్టమైందే. టీలో వేసుకొని తిన్నాము అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. దానికోసం ఇంత మరీ కష్టపడుతూ ఉన్నాను నేనైతే. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ నా వీడియోస్ అయితే రీచ్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యాంష్ మౌనిక. స్టే ట్యూన్. బాయ్.